ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ సమాజాన్ని రక్షించుకుందాం. బంగ్లాదేశ్ ఘటనపై బగ్గుమన్న హిందూ ఐక్య వేదిక. వివాదాస్పదంగా మారుతున్న పాతకుంట పంచాయతీ. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కౌంటర్ కేసులు. తాండూరులోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం. నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం కూడా పాఠశాల కొనసాగింపు. జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు. సీతారామ దేవాలయంలో శ్రావణ శోభ. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నవ్య క్లబ్ ద్వారా గవర్నమెంట్ హై స్కూల్లో కరెంటు మోటార్ ప్రదానం చేయుటకు జరిగింది. ఈ ప్రోగ్రాంలో లయన్ క్లబ్ నవ్య చార్టర్ ప్రెసిడెంట్ కందాల స్వప్నరెడ్డి సెల్ ఫోన్స్, టీవీల గురించి పిల్లలపై అవగాహన సదస్సు, డ్రగ్స్ పై సెమినార్ చేశారు. ఈ ప్రోగ్రాంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు టీచర్లు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎన్ రమాదేవి, చార్టర్ ప్రెసిడెంట్ కందాల స్వప్నరెడ్డి, సెక్రటరీ డి పద్మజ, ట్రెజరర్ బై రమణమ్మ, లాయన్ చార్టర్ ప్రెసిడెంట్ కందాల పాపిరెడ్డి, డాక్టర్ డి సూర్యకుమార్, డీసీఎన్ రామ్మోహన్ రావు, సెక్రటరీ ఎన్ సూర్యచంద్రరావు, జాయింట్ సెక్రటరీ వి వరకాంతం, నారాయణరెడ్డి, వై యాదగిరి రెడ్డి, ఎస్ వెంకటేశ్వరరావు మరియు టీచర్లందరూ పిల్లలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోడలు అందము చేయాలని అనుకున్నారు. సార్ చెప్పారు మీరు మన ఈరోజు చేస్తున్నాం అన్నమాట. మీరు పుస్తకం కదా, మొత్తం మనం బాగా చదువుకొని దేశానికి ఇంటికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. వెరీ హ్యాపీ మార్నింగ్ ఎవరీవన్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. తిన్నారా? ఎక్కువ మాట్లాడడం రాదు. నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 5 స్కూళ్లలో టాప్ 10 స్కూల్ లెక్క పెట్టుకుంటే అందులో మన లెక్క పెట్టుకుందని గమనించాము. టాప్ 10 స్కూళ్లలో మన లెక్క పెట్టుకుంటాం. అంతేకాకుండా అన్ని స్కూళ్ళ కంటే కూడా మన లెక్క తప్పకుండా ఈ స్కూల్ నా మనసులో ఉంది. ఈ స్కూల్ ఆలోచిస్తుంటారు కాబట్టి ఈ స్కూల్ చేత వీళ్ళంతా కూడా భవిష్యత్తులో స్కూల్లో చాలా ఇష్టంలో ఈవెన్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పేరు ఉండదు, డిసిప్లిన్ ఉండదు, డీసెన్సీ ఉండదు, ఏది ఉండదు. 4 నెలల స్వతంత్రాలు కాకపోతే కాబట్టి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలను ఈ నెల 25వ తారీఖున జిల్లా కేంద్రంలో జరుగు మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు ఐతబోయిన రాంబాబు గౌడ్, జిల్లా కార్యదర్శి పాల్వై జానయ్యలు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ సర్వ రాష్ట్రంలో కూడా
జర్నలిస్టులు వివక్షకు గురవుతున్నారని, ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకులకు ఇచ్చిన వాగ్దానాలను మరిచారన్నారు. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ మాయమాటలు చెప్పి జర్నలిస్టును మభ్యపెట్టినట్టుగానే ఇప్పటి రేవంత్ ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లుగా ఉందని, అనుకూలమైన సంఘాలను పెట్టుకుని జర్నలిస్టుల సమస్యలను గాలికి వదిలేస్తూ వారి సంక్షేమాన్ని విస్మరిస్తూ జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయని శ్రీనివాసరావు, వెంకటరెడ్డి, ఎరుకుల సైదులు గౌడ్, నందిపాటి సైదులు, రామారావు రెడ్డి, భిక్షం ధ్రుదర్, దోసపాటి అజయ్ గౌడ్, వేల్పుల ప్రవీణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జర్నలిస్టు మిత్రులకు ఈ నెల 25వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా 3వ మహాసభలు ఏర్పాటు చేయడమైనది. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రత్యేక ఎజెండాగా ఈ 3వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నాయి. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు ఎత్తున్నప్పటికీ కూడా అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి తప్ప జర్నలిస్టుల కోసం పాటుపడ్డ దాఖలాలు కనపడటం లేదు. కొన్ని సంఘాలను అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం కానీ జర్నలిస్టులకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నాయి తప్పించి నిజంగా జర్నలిస్టుల కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసము ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్నట్టుగా కనపడట్లేదు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా వేదిక నుంచి జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసము, సంక్షేమం కోసము కట్టుబడి ఉన్నటువంటి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషను మన సూర్యాపేట జిల్లా కమిటీ హక్కుల కోసం పోరాడుతుంది. కాబట్టి నేను సూర్యాపేట జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి 3వ మహాసభను విజయవంతం చేయాలి. అందరూ జర్నలిస్టు మిత్రులారా కదిలి రండి, హక్కుల సాధన కోసం కలిసి రండి అనే నినాదంతో ఈ టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ జరగబోతున్నది. మన హక్కుగా మనకు వచ్చిన ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డులపైన ఉచిత వైద్యం కానీ, ప్రతి కార్పొరేట్ కళాశాలలో, స్కూళ్ళలో ఉచిత వైద్యం జర్నలిస్టు పిల్లలకు అందించాలనే నినాదంతో కానీ, జర్నలిస్టు యొక్క హక్కుల సాధన కోసము, వారి రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకురావాలనేటువంటి నినాదంతో, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు హెల్త్ కార్డు అందించాలనేటువంటి నినాదంతో ఈ 3వ జిల్లా మహాసభ సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోతున్నది. కాబట్టి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మన హక్కుల్ని సాధించుకోవాలంటే పోరాడే సంఘం పక్షాన మీరందరూ నిలబడి పోరాడే సంఘానికి మీరు మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా మద్దతు ఇచ్చినప్పుడే మన యొక్క హక్కులు సాధించబడతాయి. మన సంక్షేమం గురించి ప్రభుత్వాలు కదిలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 25వ తారీఖున జరిగేటటువంటి మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, టీడబ్ల్యూజేఎఫ్. మిత్రులారా, ఈ నెల 25వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీడబ్ల్యూజేఎఫ్ 3వ మహాసభను విజయవంతం చేసేందుకు కదిలి రావాలని ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానుండి జర్నలిస్టులకు ఒక తీయటి కబురు మాత్రమే ఇస్తున్నారే తప్ప ఈ రోజు వరకు గత ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ మన జర్నలిస్టుల పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతున్న సందర్భం ఏం కనిపించట్లేదు. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో జర్నలిస్టులంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన నిలబడి పోరాటం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులందరికీ సభ్యత నమోదు, అదేవిధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక హెల్త్ కార్డులను మనం సాధించుకోవాలంటే మీరంతా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన నిలబడి ఈ నెల 25వ తారీఖున జరిగే మహాసభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన నకరికల్ నియోజకవర్గ పరిధిలోని రామన్నపేట, కేతేపల్లి మండలాల గ్రామాలకు చెందిన 120 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 59,09,000 రూపాయల చెక్కును శనివారం నాడు నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షులు సిగిరిరెడ్డి మల్లారెడ్డి, కేతేపల్లి మండల అధ్యక్షులు
కంపసాటి శ్రీనివాస్, నకరేకల్ మండల అధ్యక్షులు నకరేకంటి యేసుపాదం, వివిధ మండలాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు నకరేకల్ నియోజకవర్గంలోని రామన్నపేట, కేతపల్లె మండలకు సంబంధించిన 120 లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజాపాలనలో మనం ప్రభుత్వం చాలా వేగంగా పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో ఇవ్వని చెక్కులను నేడు పంపిణీ చేస్తున్నామన్నారు. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పాన్గల్ నుండి ఐటిపాముల వరకు నీరు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛదనం పచ్చదనం నేటితో ముగుస్తుంది. కావున ప్రతి ఒక్కరూ 5 నుండి 10 చెట్లను నాటాలన్నారు. ప్రభుత్వ భూముల్లో చెట్లను అధికంగా పెంచాలని, సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. సాయం చేసే గుణం ఉండాలి, కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతం వారికైనా చేయవచ్చును మరొకసారి నిరూపించుకున్నారు మన వారాల నర్సింగం పటేల్. చేస్తున్న కంపెనీలో ఉత్తరాఖండ్కి సంబంధించిన ఒక వర్క్కి పనిలో గాయం తగలడంతో ఆ విషయం తెలుసుకుని ఎలా జరిగిందని పరామర్శించి వారాల నర్సింగం పటేల్ మరియు వారి మిత్ర మండలి కలిసి ఇండియా 20,000 రూపాయలు సాయం చేశారు. ఇంకా మున్ముందు కూడా మా వంతు సాయం ఉంటుందని చెప్పి తనకు మనోధైర్యాన్ని కల్పించారు. साथ काम किया, अच्छा काम किया, ओके, लेकिन उसका तकदीर सही नहीं है, थोड़ा गिर गया पंप से, तो जाने के लिए अपना भाइयों के साथ अपना कुछ पैसा दे रहे हैं, उसको हेल्प करने के लिए अपना भाई है, इसके लिए अच्छा काम किया, इसके लिए पैसा दे रहे हैं. मेरे साथ अच्छा काम किया, कभी भी गिर नहीं किया, अच्छा काम किया, अच्छा होने का भगवान को प्रार्थना करते हैं. ठीक हो गया, दोबारा भले బోయనపల్లి మండల కేంద్రం నుండి కొదురుపాక వెళ్లే దారిలో దేశాయిపల్లె గ్రామం వరద కాలువ వద్ద ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లె సత్యం ఆదేశాల మేరకు కూసా రవీందర్ సహకారంతో యువజన కాంగ్రెస్ బోయనపల్లి మండల అధ్యక్షుడు నాగుల వంశీగౌడ్ రోడ్డు మరమ్మతులు చేపించడం జరిగింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లె సత్యం త్వరలోనే బీటీ రోడ్డు లేదా సీసీ రోడ్డు వేపించి సమస్య శాశ్వత పరిష్కారం చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోయనపల్లె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణమూర్తి, మండల ఉపాధ్యక్షులు బోయన ఎల్లేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిమ్మ వినోద్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఏనుగుల ప్రశాంత్ కుమార్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు కొప్పుల నగేష్ పాల్గొన్నారు. తలకొండపల్లి మండల కేంద్రం నుండి మిర్చిల్ రహదారిలో 10 సంవత్సరాల పైగా రోడ్డు పనులు నత్తనడకన నడవడం జరుగుతోంది. నిత్యం అనేక గ్రామాల ప్రజలు వందలాది వాహనాలు ప్రయాణం చేసే రహదారి పలుమార్లు బైక్లు కింద పడి గాయాలయ్యాయి. కార్లు రిపేర్లు అయిన పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యేగా వంశీచంద్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి పదవిలో ఉన్నా పనులు జరగలేదు, పరిస్థితులు మారలేదు. అధికారులకు నాయకులకు విన్నవించి వినతి పత్రాలు ఇచ్చినా లాభం లేదు. బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయినా నిమ్మకు నీరెత్తినట్టుగా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరించడం వల్ల గ్రామ ప్రజలు, ప్రయాణికులు బాధను వ్యక్తపరుస్తున్నారు. కల్వకుర్తి స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సొంత మండలం తలకొండపల్లి కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అతి త్వరలో రోడ్డు బ్రిడ్జి పనులు చేపట్టకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, ధర్నాలు, రాస్తారోకలు చేపడతామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, బీజేపీ నాయకులు కుమార్ గౌడ్, పద్మ, గణేష్, మనోహర్, శ్రీశైలం, శంకర్, రవి యాదవ్, చందు, మల్లేష్, రంగయ్య, మధు, సుదర్శన్, రాజు పాల్గొన్నారు. మండల కేంద్రంలో గత 10 సంవత్సరాల క్రితం తలకొండపల్లి నుండి చంద్రదాన మధ్యలో ఏర్పాటు చేసినటువంటి 2 బ్రిడ్జిల యొక్క నిర్మాణం అసంపూర్తిగా కొనసాగుతూ ఉంది. ఈ పనులు కూడా నత్తనడకతో కొనసాగుతున్నాయి. అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, ఎమ్మెల్యే గారులకు కావచ్చు అనేక పలుమార్లు ఫిర్యాదులు చేసినా, అనేక కార్యక్రమాలు యువమోర్చా ఆధ్వర్యంలో చేసినా కూడా దున్నపోతు మీద వాన పడేటువంటి పరిస్థితి. ఈ మార్గం గుండా దాదాపుగా 10-15 గ్రామాలు అనగా చంద్రదాన, జూలపల్లి, వెంకటాపురం, అంతారం, జంగారెడ్డిపల్లి, రాంపురం, మెదక్పల్లి, గట్టిపల్లిపల్లి, సంగాయిపల్లి, చౌదరిపల్లి అనేక గ్రామాలకు కూడా ఈ దారి గుండా పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా మిర్జిల్ నుండి మహబూబ్ నగర్ నుండి బెంగళూరు హైవేకు అటాచ్ అయ్యేటువంటి మార్గం ఇంత దుర్భరణ స్థితిలో ఉండడం దాదాపుగా 10 సంవత్సరాలుగా ఇలాగనే ఉండడం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరియు నాయకులకు కూడా బుద్ధి లేదా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అతి త్వరలో ఈ బ్రిడ్జి పనులను ఏవైతే ఉన్నాయో చేపట్టకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు రాష్ట్రంలో చేస్తామని డిమాండ్ చేస్తూ పిలుస్తూ ఉన్నాం. చేపట్టాలి బ్రిడ్జి పనులు వెంబటే, చేపట్టాలి బ్రిడ్జి పనులు వెంబటే. భారత్ మాతాకి
ముదోల్ మండల కేంద్రంలో ఈరోజు బీసీ రిజర్వేషన్ల ప్రదాత మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ గవర్నర్ శ్రీ జస్టిస్ పుంజాల శివశంకర్ సార్ 95వ జయంతి వేడుకలను ముదోల్లోని నయాబాదీలో ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముదోల్ మండల మున్నూరు కాపు తాలూకా అధ్యక్షులు రోళ్ల రమేష్ మాట్లాడుతూ శివశంకర్ సార్ బీసీ రిజర్వేషన్ల కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారని, ఈయన బీసీ రిజర్వేషన్ల ప్రదాత అని, ఆయన బీసీల కోసం బీసీల రిజర్వేషన్ల కోసం తన జీవితం మొత్తం త్యాగం చేశారని, చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. ఇటు కార్యక్రమంలో ముదోల్ మండల బీజేపీ అధ్యక్షులు కోరి పోతన్న, బీడీసీ ప్రెసిడెంట్ కుంచెల నారాయణ్, మైత్రి సాయినాథ్, నాయకులు ధర్మపురి సుదర్శన్, నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముధోల్ పట్టణంలోని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో మన బీసీ రిజర్వేషన్ల ప్రదాత మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాజీ గవర్నర్ జస్టిస్ పుంజాల శివశంకర్ సార్ గారి 95వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముధోల్ బీసీ సంఘం అధ్యక్షులు గుంజల నారాయణ, కోశాధికారి సాయినాథ్తో పాటు మాజీ మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని బీసీ సంఘాల నాయకులు వచ్చినారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన బీసీలకు రిజర్వేషన్స్ అన్నది ఆయన కృషితోనే, పుంజాల శివశంకర్ సార్ కృషితోనే రావడం జరిగింది. వారు 1929 ఆగస్టు 10న మామిడిపల్లి అని ఒక చిన్న గ్రామం శంషాబాద్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడ ఒక బీద కుటుంబం మున్నూరు కాపు బీద కుటుంబంలో జన్మించడం జరిగింది. వారి విద్య 12వ తరగతి వరకు హైదరాబాద్లో జరిగిన తర్వాత వారి అన్నగారితో పాటు పంజాబ్ వెళ్ళి పనిచేసుకుంటూ డిగ్రీని పూర్తి చేసి పీజీని పూర్తి చేసి లా చేసిన తర్వాత ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి లాయర్గా ఎదిగి వారు తన జీవితంలో సర్వస్వాన్ని మన బీసీలకు అంకితం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి పట్టుదల కృషికి నిదర్శనంగా హైకోర్టు జడ్జిగా కూడా వారిని నియమించడం జరిగింది. దాని తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత చురుకైన రాజకీయాలలో చేరి వారు 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉండి మన బీసీల రిజర్వేషన్ కొరకై ఎంతో కృషి చేసి రిజర్వేషన్ సాధించే వరకు వదిలిపెట్టలేదు. మహోన్నతమైన వ్యక్తి. 2017 ఫిబ్రవరి 27వ తేదీన వారు మనందరినీ వదిలిపెట్టి స్వర్గస్థులైనారు. కానీ వారు ఉత్తమార్చి ఊరే కీర్తి మాగానంటే చనిపోయిన తర్వాత కూడా అమరులైనటువంటి వ్యక్తి ఆయన ఆశయాల కొరకు మనం అందరూ కూడా వారి ఆశయాలపై వారి ఏదైతే చూపించినటువంటి మార్గంపై నడుద్దామని అని చెప్పి నేను అందరినీ కోరుకుంటూ వారిని ఎప్పుడు కూడా వారు చిరస్మరణీయులు కాబట్టి వారి జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ వారిని స్మరించుకుంటూ ఉందామని. పుంజాల శివశంకర్ సార్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్న అధ్యక్షులు అఫ్రోజ్, జిల్లా నాయకులు పడమటి మమతా నరేందర్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, సురకంటి వెంకటరెడ్డి, దాసిరెడ్డిగూడెం మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి, కొంటూరు వెంకన్న, కీసరి రామరెడ్డి, మండల నాయకులు బొడిగే లింగస్వామి, ఐటీ పాముల ప్రభాకర్, రామచంద్రు, ఉండాడి వెంకటేశం ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు నిర్వహించారు. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి అక్కడ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ పైల శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భువనగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, ప్రభుత్వ నిధులే కాకుండా ఆయన సొంత నిధులు కూడా కేటాయించి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
గ్రామ గ్రామాన పర్యటిస్తూ నిరంతరం ప్రజలతోటి మమేకమై ప్రజా సంక్షేమమే ధ్యేయంగా 10 సంవత్సరాలు భువనగిరి నియోజకవర్గానికి సేవ చేసినటువంటి భువనగిరి ముద్దుబిడ్డ ఆశాజ్యోతి నిరంతరం పేద ప్రజల కోసం తప్పించే ప్రియతమ నాయకులు, మన అభిమాన నాయకులు, గౌరవనీయులు పెద్దలు మన పైల శేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి నాడు ఒలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి పుట్టినరోజు వేడుకలు, మరి గ్రామం నుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మన ప్రియతమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరి ఆనందోత్సవాలతోటి ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ రకంగానైతే సుదీర్ఘకాలం పోరాటం చేసి సాధించినమో ఈ 4 సంవత్సరాలు, వచ్చే 4 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై మరి అధికార పక్షాన్ని నిలదీస్తూ రాబోయే రోజుల్లో మరి ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజాసేవకు ప్రజలకు అండగా ఉంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో, పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా ప్రజలకు నిరంతరం 10 సంవత్సరాలు ఏ రకంగానైతే తెలంగాణను బంగారు తెలంగాణ చేసిందో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తూ బంగారు తెలంగాణ దిశగా పయనింపజేస్తూ ప్రజలకు దండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి ప్రియతమ నాయకులు ప్రజాసేవకు అంకితమై నిరంతరం ప్రజల కోసం పనిచేసినటువంటి మన పైల శేఖర్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు, డ్రైవర్స్, ఓనర్స్ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అద్దె వాహనాలకు వెంటనే అద్దెను పెంచాలని, గత 7 సంవత్సరాలుగా వాహనాల అద్దె పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు తమ సొంత బినామీలతో అద్దె వాహనాలను నడుపుతున్నారు. డ్రైవర్స్, ఓనర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనాల అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నర్సింగ్ యాదవ్ ఎన్నుకున్నారు. వెంటనే మన బిల్లులు వెంటనే అందరిని ఒకసారి తీసుకోండి, అందరినీ తీసుకోండి. మన పెండింగ్ బిల్లు వేదిక పైన ఉన్న వాళ్ళకు కూడా సన్మానం కూడా ఉంటుంది. ఖచ్చితంగా జిల్లా వైద్యుగా ఉన్న వాళ్ళకు కూడా మనము వాళ్ళకు హైర్ వెహికల్ అసోసియేషన్ ఈరోజు ఏర్పడింది. దీని ముఖ్య ఉద్దేశం మాకు అద్దె గవర్నమెంట్ దాదాపు 7 సంవత్సరాల నుండి పెంచకుండా అట్లనే నిర్లక్ష్యం వహిస్తుంది. దీని మీద మేము ఎన్నిసార్లు అధికారులకు, మంత్రులకు విన్నవించినా కూడా ఎలాంటి స్పందన లేదు. దయచేసి మా యొక్క ఈ అద్దె సమస్య కోసం గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టాలని మా యొక్క కోరిక. అలానే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటూ మా గవర్నమెంట్ సంబంధించిన ఒక సమస్యలు మమ్మల్ని చాలా బాధ అవుతుంది.
మా వెహికల్ తొలగించి వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటున్నారు. అలానే పెండింగ్ బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. దయచేసి మా యొక్క ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క కోరిక. ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు వినతిపత్రం కూడా ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ రోజైనా కొద్దిగా మా యొక్క సమస్యల్ని త్వరగా తీరుస్తారని మా యొక్క ఆశ. ఇది ఇప్పుడేగా దాదాపు 7 సంవత్సరాలు వినతిపత్రం ఇస్తూ పోతున్నాం. కాబట్టి ఈ యొక్క సమస్యని త్వరగా తీర్చాలని, గవర్నమెంట్ ఆఫీసర్లు అద్దెవాన్ని తొలగించాలని మా యొక్క కోరిక. ఇదే విషయం మా కదర్లో మాట్లాడుతారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలో ప్రసిద్ధ జుంటుపల్ల సీతారాముల దేవాలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా యాలాల మండలంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు దేవాలయానికి తరలివచ్చారు. ఆలయంలో వెలిసిన శ్రీ సీతారాములను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో రాములూరి దేవాలయ ప్రాంగణంలో శ్రావణ మాస సందడి ఏర్పడింది. అదేవిధంగా జుంటుపల్ల మార్గంలో ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద భక్తులు స్వామివారికి దర్శించుకుని ఫోటోలు దిగారు. మరొక వైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. చైర్మన్ హనుమంతరావు, డాక్టర్ రవీందర్ రాము, జై ప్రార్థసారథి రావుల సమక్షంలో ఇందనూరు రవీందర్ గౌడ్ అన్నదానం నిర్వహించారు. ముద్దుపల్లి నివాసిని. నేను ప్రతి శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నా. భగవంతుడు నాకు ఎంత ఇది చేస్తానంటే నేను చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఆయన అనుగ్రహం మాకు తప్పకుండా ఉన్నది కాబట్టి మాకు చేయాలనిపిస్తూ ఉంది, చేస్తూ ఉన్నాము. గుంటుపల్లి రామకృష్ణ. రామాయ రామభద్రాయ రామేంద్రాయ వేసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీ సీతారామేంద్ర స్వామి దేవాలయము జుంటుపల్లి. ఈ దేవాలయము చాలా పురాతనమైనది కాబట్టి శ్రావణ మాస సందర్భంగా ప్రథమ శనివారం సందర్భంకొని చాలామంది భక్తులు ఈ దేవాలయం యొక్క స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించినారు. ఈ యొక్క దేవాలయం ఉదయం 6 గంటలకు నిర్మాల్యము, 8 గంటలకు సామూహిక అభిషేకాలు, ఆ తర్వాత ఇందనూరు రవీంద్ర గౌడు జుంటుపల్లి గ్రామ వాస్తవ్యులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి వచ్చిన భక్తులకు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామ పెద్దలు, చైర్మన్ హనుమంతరావు గారు, యువ నరేందర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనారు. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ సమాజాన్ని రక్షించుకుందాం. బంగ్లాదేశ్ ఘటనపై బగ్గుమన్న హిందూ ఐక్య వేదిక. వివాదాస్పదంగా మారుతున్న పాతకుంట పంచాయతీ. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కౌంటర్ కేసులు. తాండూరులోని సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహారం. నిబంధనలకు విరుద్ధంగా 2వ శనివారం కూడా పాఠశాల కొనసాగింపు. జుంటుపల్లికి పోటెత్తిన భక్తులు. సీతారామ దేవాలయంలో శ్రావణ శోభ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.